కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రజల అవసరాలు తీర్చడం ప్రజాప్రతినిధిగా నా కర్తవ్యం అని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో ఎమ్మెల్యే పర్యటించారు. స్థానిక టీడీపీ శ్రేణులు ప్రజలు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె కృష్ణాపురం, కొలిమిట్లపాలెం, మొత్తలు కాలనీలలోని ఇంటింటికెళ్లి గడిచిన ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. భావితరాల భవిష్యత్తే మంత్రి నారా లోకేష్ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, పొన్నబోయిన కిషోర్ బాబు, దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సంగం సునీల్ బాబు, దేవిరెడ్డి రవీంద్రారెడ్డి, కోనేటి శ్రీనివాసులు, కోనేటి రవి, సుబ్రహ్మణ్యం, మస్తాన్ బాబు, షాకీర్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ ఊర్లో ఎంతో మంది తల్లుల ముఖంలో సంతోషం చూశాను నేను. ఎందుకంటే నలుగురు పిల్లలుంటే నలుగురికి, ఒక్క పెట్టుంటే ఒక్కరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. ఈ ఊర్లో నలుగురున్నారు, ముగ్గురున్నారు, వాళ్ళందరికీ కూడా వచ్చిందమ్మా అని సంతోషంగా చెప్పారు. ఇప్పుడే ఇటువంటి ఒక పథకాన్ని తీసుకురావడమే కాకుండా విద్యా రంగంలో సంస్కరణలు తీసుకొచ్చి ఇప్పుడే అన్న చెప్పారు, అమ్మ ఇంతకు ముందు 8వ క్లాస్ వరకు ఉండేది, మా స్కూల్ ఈ రోజు 10వ క్లాస్ వరకు వచ్చింది అని చెప్పారు. అలాగా సంస్కరణలు తీసుకొచ్చి స్కూల్స్ పెంచి టీచర్లు కూడా ఎక్కువ మంది ఉన్నారమ్మా అని చెప్పారు. ఒక్క క్లాస్ కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్ తో ఈ రోజు పిల్లలకి చదువు చెప్తూ, అలాగే టంగుటూరి పంతులు గారి పేరుతో, సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో పిల్లలకి బ్యాగ్లు, బుక్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా చాలా నాణ్యతతో ఉన్నాయని చెప్తున్నారు. అలాగే మధ్యాహ్నం డొక్కా సీతమ్మ పేరు పథకంతో సన్నబియ్యం భోజనం పెడుతున్నారు పిల్లలకి ఆరోగ్యంగా ఉండాలని. అది కూడా బాగుందని చెప్పారు. యూనిఫామ్స్ కానీ పిల్లలంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. మన లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా ఈ విద్యా వ్యవస్థలో ఎంతో సంస్కరణలు తీసుకొచ్చి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు. అదే విధంగా అన్న ఇప్పుడే ఇక్కడ రోడ్లు కూడా అడిగారు. ఆల్రెడీ ఇంతకు ముందు లేని రోడ్డు ఆల్రెడీ ఇప్పుడు వేస్తున్నాం. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పల్లె పండుగ అనే కార్యక్రమంలో గుంతలు పడిపోయిన రోడ్లు చాలా బాగు చేసుకున్నాం. కొత్త రోడ్లు కొన్ని వేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మనము అధికారంలోకి వచ్చి 13 నెలలే అయింది కాబట్టి ఇంకా మనకు చాలా సమయం ఉంది. ఈ లోపల ఏ ఊర్లలో గాని రోడ్లు గాని ఏవైనా ఉన్నా కూడా ఎన్ని తప్పకుండా తీరుస్తామని చెప్పి శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్. ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం. సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా. 5 విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి. మరో 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి. సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి. సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి. ప్రతి ₹1,00,000కు 50,000 రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ కేవలం జూలై 18 నుండి ఆగస్టు 30 వరకు. శ్రీ సూర్య జ్యువెలర్స్, కింగ్ కోర్ట్ అవెన్యూ, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.